Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is a famous verse. నేటి దినం వాగ్దానం మనకందరికి బాగా పరిచయమైనటువంటి Hebrews 13:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. I will never leave thee nor forsake thee. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. Every day, whenever we get up from bed, ప్రతిరోజు మనం పడక మీద నుంచి నిద్రలేసేటప్పుడు the common question that roam in our thoughts is, సహజంగా మన యొక్క మనసులోకి వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, how this day will be. ఈ దినం ఏ విధంగా ఉండబోతుంది. Even right now, probably some of you may be having the same question in your minds. ప్రస్తుతం మీ మనసులో కొంతమందికి ఇటువంటి ప్రశ్న ఉండొచ్చు. ఇప్పుడు కూడా, because now you are getting up now. ఎందుకంటే మీరు ఇప్పుడే లేస్తున్నారు కాబట్టి. Perhaps many of us may be wondering, బహుశా మనలో చాలా మందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. what kind of week the next week will be. ఏ విధంగా వచ్చే వారం ఉండబోతుంది. What kind of month, what kind of year the next year will be. వచ్చే మాసం ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందని. Whenever we meet some person, ఎవరినన్నా ఒకరిని మనం కలుసుకున్నప్పుడు generally we wish one another have a good day or blessed day or happy new year, something like that. మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మంచి దినం, హ్యావ్ ఏ గుడ్ డే అని, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని, ఈ విధంగా మన శుభం తెలియజేసుకుంటుంటాం. We commonly hope that this day, this month, this year will be better than the previous one. మనం ఏ విధంగా నిరీక్షిస్తూ ఉంటామంటే, ఈ దినం గానీ, ఈ మాసం గానీ, ఈ సంవత్సరం గానీ గతంలో కంటే ఇది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుందని. Though we are wishing like that, మనం ఆ విధంగా ఆశించినప్పటికీ కూడా the general doubt will be there whether we have more blessings or more trials. మనకి సహజంగా వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే, ఎక్కువ ఆశీర్వాదాలు ఉండబోతాయా, లేకపోతే ఎక్కువ శ్రమలు ఉండబోతున్నాయా, శోధనలు ఉండబోతున్నాయని. But in general, సహజంగా మనం చూస్తే, forget about the blessings. ఆశీర్వాదాల మాట పక్కన పెడితే, No person will be without troubles. ఏ ఒక్క మనుషుడు కూడా కష్టాలు శ్రమలు లేకుండా లేరు. Yeah, we have to face sickness. మనము అనారోగ్యాన్ని ఎదుర్కోవాలి. We have to face sufferings. మన శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది. Personal problems. వ్యక్తిగత సమస్యలు, Some bereavements in our family. మన కుటుంబాల్లో ప్రియులైన వారు ఎడబాటు ఉంటుంది. And different forms of failure of life. మన జీవితాల్లో వేరు విధానాలైనటువంటి ఓటములు పతనాలు ఉంటాయి. In such situations, అటువంటి పరిస్థితుల్లో the verse for our meditation today is of great comfort always. నేటి దినం ధ్యానం కొరకైనటువంటి వచనము మనకెంతో ఎల్లప్పుడూ గొప్ప, మనకెంతో ప్రోత్సాహకరంగా ఉండేది. Many times every one of us remember and quote and claim this promise. మనలో చాలా మంది చాలా సార్లు ఈ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని మనం ఎత్తి చూపిస్తూ చెప్తూ ఉంటాం. And he promised to abide with us. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. The assurance is from the very Lord God, Almighty God himself. ఆ యొక్క నిశ్చయత ఎవరి దగ్గర నుంచి అంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడి దగ్గర నుంచే వచ్చిన మాటలు ఇవి. Oh, it makes a great difference when you know who is with you. ఎవరు నీతో ఉన్నాడు అనే సంగతి నువ్వు గ్రహించినప్పుడు నీలో గొప్ప మార్పు అనేది ఉంటుంది. Oh, when you enter a new day, నువ్వు నూతన దినంలో ప్రవేశించినప్పుడు, when you know that God is with you, దేవుడు నీతో ఉన్నాడనే సంగతి నువ్వు గ్రహించినప్పుడు, that makes so much difference in your life. అది నీ జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొస్తుంది. Sometimes it can be a new place. కొన్ని సందర్భాల్లో అది నూతన ప్రదేశం It కావచ్చు. may be a new job or new experience. అది నూతనమైన ఉద్యోగం కావచ్చు, నూతనమైన అనుభవం గుండా వెళ్తుండొచ్చు. For example, ఉదాహరణ చూస్తే, if you entrust any job for your children to do, ఏదన్నా మీ పిల్లలకి పలానా పని చేయాలని మీరు అప్పగించినప్పుడు, they have so many apprehensions. వారికి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, ఏ విధంగా చేయాలి ఏందని ఉంటాయి వారికి. Oh, they will have a question, can I do this? నేను ఈ పని చేయగలనా అనే ప్రశ్న ఉంటది. But as parents, అయితే తల్లిదండ్రులంగా, when we say that we also will go with you to do that particular job, ఆ పని నిర్దిష్టమైన పని చేయడం కొరకు మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పినప్పుడు, then what a joy, courage they derive. ఎంత ఆనందం, సంతోషాన్ని ఆ పిల్లలు పొందుకుంటారు. My father will be with me. మా నాన్న నాతో ఉంటాడు, I need not do it alone. నేను ఒంటరిగా చేయాల్సిన అవసరం లేదు. The same thing applies to us here also. అదే సంగతి మనకు కూడా అన్వయించబడుతుంది. Whenever you feel apprehensive about facing any uncertain future, అనిశ్చితి కలిగినటువంటి భవిష్యత్తు గురించి నువ్వు ఏ విధంగా ఉండబోతుందో ఏంటని అయోమయంలో ఉండేటప్పుడు, then ask yourself, అప్పుడు నిన్ను అడుక్కో, who is with me? ఎవరున్నారు నాతో అసలు? If you have accepted Lord Jesus Christ as your personal savior and Lord, నీవు యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగత రక్షకుడిగా, ప్రభువుగా నువ్వు అంగీకరించుంటే, then the one with you is not just an earthly companion such as a close friend. ఆయన నీతో ఉండేటటువంటి వ్యక్తి, నీకు సమీపంగా ఉండేటటువంటి సన్నిహితమైనటువంటి స్నేహితుడు లాంటి వాడు కాదు ఆయన. He is not a simply an earthly guide. ఏదో భూ సంబంధమైనటువంటి నీకు మార్గదర్శనం చెప్పే వ్యక్తిగా మాత్రమే కాదు ఆయన. The one who is with you is Lord Jesus Christ himself. నీతో పాటు ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్ ఆయన నీతో ఉన్నాడు. He has promised that never to leave you nor to forsake you. ఆయన నీతో వాగ్దానం చేశాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను
అని కూడా చెప్పాడు. Besides that, Christ also promised in Matthew 28:20. అదే దీనికి పక్కనే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20లో యేసుక్రీస్తు ప్రభు కూడా వాగ్దానం చేశాడు. Lo, I am with you always, even unto the end of the world. నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు ఆయన. He is the one who abides with us forever. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేటటువంటి నిలిచి ఉండేటటువంటి వాడు ఆయన. Not only his presence, ఆయన సన్నిధి మాత్రమే కాదు, his power and his love are for us. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రేమ కూడా మన పట్లనే. Perhaps you may want to know more precisely why the presence of Christ with you should bring any comfort to your soul. నీ ప్రాణానికి ఆ యేసుక్రీస్తు ప్రభు సన్నిధి ఎందుకు ఆదరణ తీసుకొస్తుందనే సంగతి నువ్వు గ్రహించినప్పుడు You may be thinking, I want to know why his presence will bring. ఎందుకు ఆయన సన్నిధి ఈ విధంగా తీసుకొస్తుందని నువ్వు బహుశా నువ్వు ఆలోచిస్తుండొచ్చు నువ్వు. So it is because he is none other than the Almighty God. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. That's why you will have that comfort in your soul. అందుకే నీ ప్రాణానికి అంత ఆదరణ నువ్వు కలిగి ఉంటావు. He has full authority in heaven and also on earth. ఆయన పరిపూర్ణంగా ఈ భూమి మీద పరలోకంలో సర్వాధికారం కలిగి ఉన్నాడు. When he lived on earth, ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు Christ revealed his supreme authority over the wind and the waves. ఆయన యొక్క గాలి మీద తుఫాన్ల మీద ఆయన పరిపూర్ణమైనటువంటి అధికారం కలిగి ఉన్నాడనే సంగతిని ఆయన బయలుపరిచాడు. He revealed his authority over every kind of sickness that was brought to him. ఆయన దగ్గరికి తీసుకొచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి రోగం మీద ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడనే సంగతిని బయలుపరిచాడు. He revealed his supreme authority over the demons and the spirits that troubled mankind. మానవాళిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటి దెయ్యములు వీటన్నిటి మీద ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడనే సంగతిని బయలుపరిచాడు. So he who abides with you is the one who rules over all these things. నీతో పాటు ఎల్లప్పుడు నిలిచి ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన సర్వలోకాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి. And who ordains all things to happen according to his sovereign will. ఆయన యొక్క సార్వభౌమాధికార చిత్తం ప్రకారం సమస్తం నెరవేర్పులోనికి వస్తూ ఉండాలి, జరుగుతూ ఉండాలని ఆజ్ఞాపించేటటువంటి దేవుడు. No one can ever oppose him. ఎవరు కూడా ఆయన్ని వ్యతిరేకించలేరు. No one can stop him in doing whatever he wants to do for you. ఆయన నీ కొరకు ఏమైతే చేస్తున్నాడో దాన్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో ఆయన ఆపగలిగిన వారు ఎవరూ లేరు. Nothing can happen in your life without his knowledge and permission. ఆయన యొక్క అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది కూడా సంభవించదు. Even Satan cannot tempt you unless Christ first allows him to do so. సాతానుడు కూడా మొదటగా అనుమతిస్తేనే తప్ప సాతానుడు వచ్చి నిన్ను శోధించలేడు. Another parameter is ఇంకొక వైపు మనం చూస్తే, ఇంకొక సంగతి మనం చూస్తే, he who abides with you is the one who loves you dearly. నీతో పాటు నిలిచి ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే నిన్ను అత్యంతంగా ప్రేమించేటటువంటి ఆ వ్యక్తి. In fact, Lord Jesus Christ love you more than anyone else ever loved you so far. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడంటే ఇంతవరకు ఎవరు నిన్ను ప్రేమించినటువంటి అంత గొప్ప ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He has loved you with an everlasting love. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తూ వస్తున్నాడు. He started loving you ever before even you knew him. నీవు ఆయన ఎవరో నీకు తెలియకుండా ఉండడానికంటే ముందటి నుంచి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He loved you even to the extent of sacrificing his life for you on the cross of Calvary. ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడంటే తన యొక్క ప్రాణాన్ని ఆ కల్వరి శిలువలో పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. He shed his precious blood for the atonement of your sin. నీ యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కొరకు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించాడు. Such infinite love as well as infinite power can only be found in him. ఆయా అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి శక్తి కేవలం ఆయనలో మాత్రమే కనుగొనగలం. There can be no one else better to abide with you. నీతో పాటు నిలిచి ఉండేదానికి ఆయన కంటే శ్రేష్టమైనటువంటి వారు ఎవరు లేరు. Oh, he is the best one. ఆయనే శ్రేష్టమైనటువంటి వ్యక్తి. Moreover, దానికంటే అతీతంగా he is sufficient for all our needs. మన అన్ని అక్కర్ల కొరకు ఆయన చాలినవాడు. It may be today or any day. అది ఈ దినం కావచ్చు, ఏ దినంకైనా కావచ్చు. You can go through without many things in your life. నీ జీవితంలో అనేక సంగతులు నువ్వు లేకుండా నువ్వు వెళ్ళొచ్చు. Without wealth you can live. నువ్వు ఐశ్వర్యం లేకుండా జీవించవచ్చు. Even without health also you can live. ఆరోగ్యం బాగాలేకుండా కూడా నువ్వు జీవించవచ్చు. But please make it settled fact in your mind that you cannot go through without Lord Jesus. అయితే నీ మనసులో నువ్వు నిశ్చయం చేసుకో, యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వు వెళ్ళలేవనే సంగతి. If he is with you, you really do not need anything else in this world. నిజంగా ఒకవేళ ఆయన నీతో పాటు ఉంటే ఈ లోకంలో నీకు ఇంక వేరేది ఏది అవసరం లేదు. Also he will help you to face all your fears. నీకుండేటటువంటి భయాలను ఎదుర్కోవడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. Read the wonderful assurances God gave to Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలుకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి యొక్క నిశ్చయితలన్నీ నువ్వు చదువు. You can read Acts 18th chapter. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం మీరు చదవండి. I am reading from verses 9 to 11. ఈ 9 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను. Acts 18 అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9 to 11.
9 నుంచి 11 వరకు. Then spake the Lord to Paul in the night by a vision, Be not afraid, but speak, and hold not thy peace, for I am with thee, and no man shall set on thee to hurt thee, for I have such people in this city. And he continued there 1 year and 6 months, teaching the word of God among them. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్యను దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీదట 6 నెలలు అక్కడ నివసించను. Paul had many problems. పౌలుకు అనేకమైన సమస్యలు ఉంటూ He వచ్చాయి. had fears because of the Orthodox Jews. ఎంతో నిష్ట కలిగినటువంటి యూదులను బట్టి ఆయన ఎంతో భయం కలిగి ఉంటూ వచ్చాడు. Yeah, they troubled him and they wanted to kill him. ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టారు, ఆయన చంపాలని వారు చూస్తూ He వచ్చారు. had problems because of the Roman government. రోమా ప్రభుత్వం నుంచి ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు. Even then he remained the greatest and successful apostle in his mission. అయినప్పటికీ కూడా తన యొక్క పనిలో ఆయన ఎంతో విజయవంతమైనటువంటి అపోస్తలుడిగా పని కొనసాగిస్తూ He always enjoyed the needed grace. ఆయన ఎల్లప్పుడూ అవసరమైనటువంటి ఆ కృపను ఆనందిస్తూ వచ్చాడు. That is what we read in 2 Corinthians 12:9. 2 కొరింథీ 12:9 ఇదే మాటలు మనం చదువుతాం. He testified at the end of his life తన యొక్క జీవితం యొక్క చివరిలో తన సాక్ష్యం ఇస్తూ వస్తాడు. in 2 Timothy 2 తిమోతి and 4th chapter 2 తిమోతి 4వ అధ్యాయంలో and verses 16 and 17. 2 తిమోతి 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో, The Lord stood with me and strengthened me. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. The presence of God gave Paul all the boldness that he needed. దేవుని యొక్క సన్నిధి నాతో ఉంది అనేటటువంటి సంగతి ఆ యొక్క పౌలుకి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ So వచ్చింది. that's why in all situations he preached the word of God. అందుకే ఆయన అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళాడు. Same is true in our lives also. మన జీవితాల్లో కూడా సత్యం ఇదే. Therefore, dear brothers and sisters, అందుకే ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, taking hold of this promise, ఈ వాగ్దానాన్ని మనం చేపట్టి let us be confident of facing any day or any situation because he is with us. ఆయన మనతో పాటు ఉన్నాడనేటటువంటి నిశ్చయతను మనం కలిగి ఏ దినాన్నైనా ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. His presence is there. ఆయన సన్నిధి మనతో ఉంది. His power is available. ఆయన యొక్క శక్తి మనకు His అందుబాటులో ఉంది. protection is guaranteed. ఆయన యొక్క భద్రత అనేది ఖచ్చితంగా మనతో ఉండి And తీరుతుంది. his provisions are there for us. ఆయన యొక్క సదుపాయాలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. Not for one day. ఒక దినానికి కాదు, Not for today. ఈ దినంకి మాత్రమే Not for కాదు, 1 month. ఒక నెలకు మాత్రమే కాదు, All the days of your life. నీ జీవిత దినములన్నీ కూడా. What a beautiful promise. ఎంత గొప్ప రమ్యమైనటువంటి వాగ్దానం. I will never leave you nor forsake you. నేను నిన్నెన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. That is sufficient for my life. అది నా జీవితానికి చాలు. What about you? నీ మాట ఏంటి? Are you recognizing his presence? ఆయన సన్నిధి నువ్వు గుర్తించగలుగుతున్నావా? Then go forward. అప్పుడు ముందుకెళ్ళు. Fear for nothing. దేనికి నువ్వు భయపడద్దు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, we thank thee for the promises. నీవు ఇచ్చినటువంటి వాగ్దానాలు బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. Oh Lord, you told us that you will never leave us nor forsake us. ప్రభా, మీరు మాతో సెలవిచ్చారు ప్రభా, నేను నిన్నెన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని What చెప్పారు. more we want? దానికంటే ఇంకా మాకేం కావాలి? People may leave us. ప్రజలు మమ్మల్ని Our విడిచిపెట్టచ్చు. possessions may leave us. మేము కలిగినటువంటి స్వాస్థ్యం ఆస్తిపాతులు మమ్మల్ని Our విడిచిపెట్టచ్చు. positions may leave us. మేము కలిగినటువంటి స్థాయి అంతస్తు అవి మమ్మల్ని The near విడిచిపెట్టచ్చు. and dear may leave us. మాకు అత్యంత ప్రియమైన వారు సన్నిహితులు మమ్మల్ని But విడిచిపెట్టచ్చు. you will never leave us. అయితే నీవు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టవు. That is sufficient. అదే మాకు చాలు ప్రభా. Help our dear ones to understand this truth. మా ప్రియులైనటువంటి వారికి ఈ సత్యాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి మీరే సహాయం చేయండి. Enable them to go forward in their lives with all courage. ఎంతో ధైర్యంతో వారి జీవితంలో ముందుకు కొనసాగడానికి మీరే సహాయం చేయండి ప్రభా. We do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus Christ. నిబంధన చేసి నిబంధన నెరవేర్చేటటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.